హలో క్రియేటర్స్, వెల్కమ్ టు క్రియేటర్ లుక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన సిస్టంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో మనకి ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అవసరం లేదు అని అనిపిస్తే దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఏ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలన్నా కానీ ముందుగా మనం కంట్రోల్ ప్యానల్ అనే ఒక విండోను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మన సిస్టంలో కంట్రోల్ ప్యానల్ అనేది ఎక్కడుంటుందంటే, ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే విండోస్ 7లో అయితే కనుక మనకి డిఫాల్ట్గా ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని చెప్పి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మీకు అది కనిపించినట్లయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్లోకి వచ్చేసి కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి. కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనే ఒక విండో డిస్ప్లే అవుతుంది, ఒక ఆప్షన్ అనేది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే కంట్రోల్ ప్యానల్ విండో ఓపెన్ అవుతుంది. లేదా మీకు డైరెక్ట్గా ఇక్కడ కనిపించింది అనుకోండి, ఇక్కడ నుంచైనా క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా కంట్రోల్ ప్యానల్ విండో ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ప్రోగ్రామ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే మనకి మన సిస్టంలో ఉన్నటువంటి కంప్లీట్ సాఫ్ట్వేర్ లిస్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇందులో మనకి ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరం లేదో దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. నాకు ఇక్కడ సిలోట్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ లిస్ట్ అనేది అవసరం లేదు. సో సిలోట్ 5 ఉంది, సిలోట్ 2020 ఉంది. సో సిలోట్ 5ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, అన్ఇన్స్టాల్. ఎస్, ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఫినిష్. అగైన్ ఇక్కడ మనకి అన్ఇన్స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అరైజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ సిలో 2020ని సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. ఈ బోత్ సాఫ్ట్వేర్స్ నాకు అవసరం లేదండి, అందుకని చెప్పి అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఏ సాఫ్ట్వేర్నైనా సరే, ఇదే కాదండి, ఏ సాఫ్ట్వేర్నైనా సరే సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మనకు అవసరం లేదు అనుకుంటేనే. ఈ విధంగా అన్ఇన్స్టాల్ అవుతుంది. సో అన్ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అది మనకి లిస్ట్లో నుంచి అరైజ్ అయిపోతుందండి. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఏ సాఫ్ట్వేర్నైనా సరే కంట్రోల్ ప్యానెల్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు అని అనిపిస్తే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. లేదు, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లో ఎర్రర్ వస్తూ ఉంది అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా అన్ఇన్స్టాల్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.